మిత్రులకు నమస్కారం. మిత్రులారా, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక అంశం నచ్చినట్లు అనిపిస్తే వెంటనే వీడియోను లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చకపోతే కూడా ఆ విషయాన్ని తెలియచేస్తూ నాకు చివాట్లు కూడా పెట్టచ్చు. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్దామా? మీరు పెట్టిన భగవద్గీత మనుస్మృతి అవన్నీ చూశాను సార్. నేను ఆయన పెట్టిన మనుస్మృతి, ఆయన పెట్టిన భగవద్గీత చూశారు. ఆ పుస్తకాలు ఎవరు రాశారు? ట్రాన్స్లేషన్స్ అయ్యి ఉంటే ఎవరు చేశారు? అది చూసారా? అది కూడా చూడాలి. సార్ ఏమనిపించింది? నాకేమనిపించింది అంటే, నేను ముందు నుంచి అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నా కాబట్టి నాకేమనిపించలేదు. ఓకే, ఆల్రెడీ బ్రెయిన్ వాష్డ్ కాబట్టి ఆ పుస్తకంలో ఏముందో అన్నది పట్టించుకోలేదు. సరే. అయితే మా దగ్గర ఒక ఆయన వీరభక్తుడు ఉన్నాడు. ఆయనతో డిస్కస్ చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇవన్నీ ఫేక్, వాళ్ళందరూ ఎత్తిస్ట్ అలాగే చేస్తారు, నన్ను కూడా ఎత్తిస్ట్ అంటారు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. మీ పెద్దవాళ్ళ ద్వారా మీరు బ్రెయిన్ వాష్ అయినట్టే వారి పెద్దవాళ్ళ ద్వారా ఆయన బ్రెయిన్ వాష్ అయ్యి ఉండొచ్చు. తప్పే ఉంది? ఏ బ్రెయిన్ వాష్ అయ్యే ఎలిజిబిలిటీ మీకే ఉందా? ఇతర వాళ్ళకు ఉండదా? ఒరిజినల్స్ కావు, వాళ్ళ సొంత బుక్కులు ఉంటాయి, అవి పెడతారు అని చెప్తున్నాడు. అతని బుక్ తీసుకొచ్చి మనుస్మృతి ఉంది, మీరైతే ఆయనకి లైవ్ లోకి రమ్మని చెప్పినా రాలే. ఇప్పుడే ఏంటి మనుస్మృతి మీద డిబేట్ కావాలా? ఇదిగో హమారా ప్రసాద్ ఆయనైతే గనక మనుస్మృతి మీద ఎవరైనా డిబేట్కి వస్తే గనక ఆయన ఓడిపోతే ₹1,00,000 ఎంతో ఇస్తానంటున్నాడు కూడా. కేవలం మనుస్మృతిపై మీ నమ్మకం అన్నది నిజము అని ఆత్మసంతృప్తి పొందడమే కాదు, దాంతోపాటు ₹1,00,000 ఎంతో అమౌంట్ కూడా వస్తుంది. అతనిది పబ్లిక్ ఆఫర్ కాబట్టి మీరు అతని దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు. ఏంటంటారు? అలా కుదరదా? వాడే మీ ఛానల్కి వచ్చి మీతో డిబేట్ చేయాలా ఏంటి? ఓహో, వేరే వాళ్ళ ఛానల్కి వెళ్తే వాడిని మీకు అవసరమైనప్పుడు బ్యాక్ స్టేజ్లో పెట్టడానికి కుదరదు కదా. సరే నేనైతే మనుస్మృతి ఉంది కదా, అది PDF డౌన్లోడ్ చేసి పంపించిన. అయినా కూడా వాళ్ళు కాదు ఇది కాదు, ఇది మాది కాదు, ఇది మా కంపెనీది కాదంటారు. వాడి ప్రశ్నలో తప్పేం లేదు కదా. ఆ పుస్తకం ఎవరు రాశారు, ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, అది కావాలి కదా. అందులో ఒరిజినల్ మంత్రం ఉందా, ప్రతిపదార్థం ఉందా, అది కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. నువ్వు మామూలుగా చదువుకోవడానికి ఏ పుస్తకమైనా పనికొస్తుంది, కానీ దాని మీద డిబేట్ చెయ్యాలి అంటే గనక ఒరిజినల్ మంత్రం ఉండాలి. ఎందుకంటే మనువు రాసిన మనుస్మృతిపై నువ్వు డిబేట్ చేస్తున్నావు, అంతేగాని జేమ్స్ వాట్సన్ రాసిన దాని అనువాదం మీదో వ్యాఖ్యానం మీదో కాదు. నేను రామాయణం మొత్తం చూపించి ఇది కాదురా బాబు ఇట్లుందిరా అంటే, ఎక్కడ రామాయణంలో ఇంత కూడా నీచు లేదు తెలుసా, మా రాముడు ఎంత పతివ్రత అంటే అని చెప్తాను. నీకు ఎదుటి వాడి మీద ఏహ్యభావం ఉండొచ్చు, అది వాడి మీద చూపించు, వాడి నమ్మకం మీద కాదు. దేవుడు లేడు అన్నది నీ నమ్మకం, దేవుడు ఉన్నాడు అన్నది వాడి నమ్మకం. వాడి నమ్మకాన్ని నువ్వు అవమానపరచవలసిన అవసరం లేదు. కావాలంటే వాడి నమ్మకం తప్పు అని నువ్వు రుజువులతో చూపించుకోవచ్చు. రాముడు పతివ్రత ఏంట్రా మాట? శ్రీరామచంద్రుడు పతివ్రత ఎందుకు అవుతాడు? మహా అయితే సతివ్రతుడు అవుతాడు. వాళ్ళ మీద ఉన్న ఏహ్యభావంతో నీ కంపునూరును ఇక్కడ చూపించొద్దు. ఏదో నీచు అన్నావు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. అతను అడవికి వెళ్ళేటప్పుడు తన తల్లికి ఒక మాట ఇచ్చాడు, నేను అడవిలో నీచు తినను అని. నీచు అంటే మాంసం అని అర్థం. శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట తప్పాడు అన్నది మా నమ్మకం. కాబట్టి అతడు తిరిగి నగరానికి వచ్చేదాకా నీచు అనేది అడవిలో ఎక్కడా తినలేదు అని మేము నమ్ముతాం. ఒకవేళ నువ్వు అన్నట్టుగా అక్కడ ఆధారాలు నిర్ద్వంద్వంగా ఏమైనా ఉంటే, నాట్ ఈక్వివోకల్, నిర్ద్వంద్వంగా ఉండాలి, అవి చూపించు, అప్పుడు డిస్కస్ చేయొచ్చు. అక్కడ ఆ సంస్కృత శ్లోకం ఉన్నప్పుడే దానిని ఎగ్జామిన్ చేయడానికి కుదురుతుంది. డిస్కషన్ అంటే ఎవడో ఏదో అన్న మాట కాదు కదా, ఒరిజినల్ గ్రంథంలో ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. దగ్గర బుక్ ఉంది, అది తీసి మీరు పెట్టిన భగవద్గీత ఉంది కదా, ఆడి దగ్గర భగవద్గీత ఉంది, అందులో ఉన్న శ్లోకాలు తీసి చూపించినా కూడా ఆడపుకోవట్లే. అది కాదు, మీరు ఒక స్లోగన్ ఇచ్చారు కదా, ఒకసారి బ్రహ్మ సృష్టించాడని చెప్తాడు, ఒకసారి కృష్ణుడు సృష్టించాడని చెప్తారు, ఒకసారి శివుడు సృష్టించాడు చెప్తాడు భగవద్గీత శ్లోకం. అదే ఆడి దగ్గర ఉన్న బుక్ లో తీసి చూపిస్తే కూడా ఆయన ఒప్పుకోవట్లే. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒకటే, అది కృష్ణుడే అని చెప్తాడు. మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, దేవుడు, మతము
అన్న వాటికి మీరు కొన్ని నిర్వచనాలు ఇచ్చుకొని అందులోంచి చూస్తున్నారు కాబట్టి అతను అన్న దాంట్లో ఏమీ తప్పులేదే. మతాలు చాలా ఉన్నాయి, ఇక్కడి మతాలు, బయటి మతాలు. మళ్ళీ ఏదో బయట నుంచి వచ్చారు ఇలాంటివి ఏం లెక్క చెప్పేది ముందు బయట నుంచి వచ్చిన మతాల గురించి మాట్లాడుకుందాం. ఈ మతాలను పాషండ మతాలు అంటారు. కారణం ఏమిటంటే అక్కడి నియమాలన్నీ ఒక రాతి మీద చెక్కబడిన సూత్రాలలా ఉంటాయి. ఈ మతాల పేరు పాషండ మతాలే అయినప్పటికీ పాషాండాల విగ్రహాల ఆరాధనకు వ్యతిరేకం. ఇప్పుడు దేవుడి దగ్గరకు వద్దాము. అన్ని మతాలు కూడా ఒకే మాట మీద ఉంటాయి, దేవుడు ఒక్కడే. కానీ ఈ పాషండ మతాలు ఏమంటాయి అంటే తాము ఏ పేరుతో అయితే ఏ రూపంతో అయితే ఒక దేవుణ్ణి పూజిస్తున్నారో ఆ దేవుడు మాత్రమే దేవుడు, మరొక్క దేవుడు లేడు అంటారు. ఇందులో కూడా ఇస్లాంలోకి వచ్చి ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు అల్లా, ఆయన తప్ప మరొక్క దేవుడు లేడు అంటారు. క్రిస్టియానిటీలో ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు, ఆయన ఒక్కడే దేవుడు అంటారు. ఆయన దేవుడు కొడుకు అంటారు. ఇద్దరు కూడా ఒక్కటే అంటారు. ఆయన తప్ప మరొక్క దేవుడు లేడు అంటారు. ఇప్పుడు హిందూ దేశం భారతదేశంలోకి రా. ఈ దేశం పేరు హిందూ దేశం కాబట్టి ఇక్కడ దేవుడు హిందూ దేవుడు, ఎక్కడి మతం హిందూ మతం. ఇక్కడి దేవుడికి ఒక పేరు లేదు, ఒక రూపం లేదు. ఈ దేవుణ్ణి నువ్వు ఏ రూపంలోనైనా ఊహించుకోవచ్చు, ఏ పేరుతోటైనా పిలుచుకోవచ్చు. ఒక్కొక్కడు దేవుణ్ణి ఒక్కొక్క విధానంలో చూసుకున్నాడు. ఆ విధంగా వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి వారి వారి మతాలు ఏర్పడ్డాయి. వైష్ణవులు, శైవులు, శాక్తేయులు. వైష్ణవులలో శ్రీ వైష్ణవులు, ఇట్లా రకరకాలు. ఎవరి మతం వారిది, ఎవరి ఆచారం వారిది. ఈ మతాలన్నీ హిందూ దేశానికి చెందినవి కాబట్టి వీటన్నిటిని హిందూ మతాలు అంటారు. మెల్లగా ఈ మతాలన్నింటినీ కలిపి ఒక్కడిగా చేసి హిందూ మతము అనడం మొదలెట్టారు. అన్ని మతాలలో కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళ దేవుడే ఈ సృష్టిని సృష్టించాడు అని నమ్ముతారు. ఇక్కడ మన దేశంలో దేవుడు ఒక్కడే, అతన్ని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆయా రూపాలలో ఊహించుకుని ఆయా పేర్లతో పిలుచుకుంటున్నారు. కానీ ఈ సృష్టిని సృష్టించింది ఆయనే. కాబట్టి శాక్తేయులు అనబడే వాళ్ళు శక్తి ఈ సృష్టిని సృష్టించింది అంటే, శైవులు శివుడు సృష్టించాడు అంటారు, వైష్ణవులు శ్రీ మహావిష్ణువు సృష్టించాడు అంటారు. ఒకే సంఘటనను ఎవరి దృక్పథంలో వాళ్ళు రాసుకున్నారు. ఏ పేరుతో పిలిచినా దేవుడు ఒక్కడే. కాబట్టి శివుడు ఈ సృష్టిని సృష్టించాడు, శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిని సృష్టించాడు. రెండు ఒక్కటే అర్థం. దేవుడు ఒకే దేవుడు. దేవుడు ఒక్కడే, కానీ పేర్లు మాత్రమే తేడా. కానీ విదేశీ మతాలలో అలా కాదు. ఆ పేరుతో ఉన్న దేవుడు మాత్రమే ఈ సృష్టిని సృష్టించాడు అంటారు. వాళ్ళ నమ్మకాన్ని కాదు అని ప్రశ్నిస్తే గనక సహించలేరు. కాబట్టి ఎవరికి వారు నేను నమ్ముతున్న దేవుడే ఈ సృష్టిని సృష్టించాడు అని చెప్పుకుంటారు. సాధారణ ప్రజలకు ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు అన్న విషయం తెలిస్తే చాలు. అంతేగాని అన్ని మతాల గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి తెలిసిందే నీతో మాట్లాడతారు. నీకు తెలిసిన విషయం వాళ్లకు తెలియనంత మాత్రాన వాళ్ళేమీ మూర్ఖులు కాదే. కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే అలా ఉంటుంది. అంటే ఎంత ఎదురుగా కాంట్రడిక్షన్ తీసి మొహం మీద చూపించినా సరే వాళ్ళకి ఎందుకు ఒప్పుకోవడానికి కోపం వస్తే నా మీద ఒకటే రియాక్షన్, నువ్వు పాకిస్తాన్ పో, ఉన్నమాట ఒప్పుకోకపోతే సొంత మతస్థులు. ఇప్పుడు నాట్ ఎవ్రీబడి ఇది ఎథీస్ట్ కదండి. ఉన్నమాట ఒప్పుకోవడానికి కొంతమంది సిద్ధపడితే వాళ్ళని కూడా వీళ్ళు తిట్టడం మొదలు పెడితే వాళ్ళకి ఇంకా వేరే దారి లేక వాళ్ళు ఎథీస్టులతో కలిసి తిరగాల్సి వస్తుంది. ఉన్నమాట అంటే ఏమిటండి? దెర్ ఆర్ సో మెనీ భక్తులు, అంటే వాళ్ళు ఇంకా నాస్తికులు అని చెప్పుకోరు, కానీ ప్రాబబ్లీ మేబీ యూ ఆల్సో. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు అని అనుకుంటున్నాను. చాలామంది భక్తులు అన్నారు. భక్తులు అంటే మీ ఉద్దేశంలో ఆ గుళ్ళకు, ఆ దైవ కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు అని అనుకుంటాను. అటువంటి వాళ్ళు కూడా చాలామంది బయటికి చెప్పుకోరు, కానీ నాస్తికులే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవునా? దీన్ని అమాయకత్వం అంటారు. ఎందుకంటే వాడు ప్రతి సోమవారం శివాలయానికి వెళితేనో, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెడితేనో తాను హిందువు కాబట్టి వెడుతున్నాను అనుకోడు. వాడి వెళ్ళాలి అని అనుకున్నాడు కాబట్టి వెళుతున్నాడు. వెళ్ళాలి అనుకుని వెడుతున్నాడు కాబట్టి వాడేమీ నాస్తికుడు కాదు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నవాడే. చాలా మంది
ఈ అతివాదులు అతివేషాలు వేసే వాళ్ళని చూస్తే ఒళ్ళు మండేది ఎందుకంటే అరే ఉన్నది ఒప్పుకోవడానికి ఏమైంది? ఉన్నది ఒప్పుకోకపోవడానికి ఏమైంది? అక్కడ ఉన్నది ఏమిటి అది చెప్పు బాబు. వాళ్ళని తిట్టడానికి కూడా సిద్ధపడతారు వీళ్ళు. వాళ్ళకేం తెలుసు? ప్రవర్తనకర్తలంటే వాళ్ళకి ఏమన్నా పైనుంచి దిగొచ్చారా? వాళ్ళకేం తెలుసు? మరి వీడికి ఎక్కడి నుంచి తెలుసో అర్థం కాదండి. వాడికి తెలియదు సరే, మరి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆ ప్రవచనకారుడు శైవుడై ఉండవచ్చు, మీరు మాట్లాడుతున్న వ్యక్తి వైష్ణవుడై ఉండవచ్చు. శైవుడి ప్రవచనాలు శైవ వాంగ్మయం మీద ఆధారపడి ఉండవచ్చు. మీరు చెప్తున్న వ్యక్తి ఆలోచనలు వైష్ణవ వాంగ్మయం మీద ఆధారపడి ఉండవచ్చు. అసలు హైందవంలోనే ఉన్నది తర్కించమని వారి తర్కిస్తుంటే తప్పు పడతారేంటి మీరు? అదే 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 వీళ్ళకేదో తెలిసినట్టు అనమాట. అదే కదా నువ్వు కూడా చేసేది, అదే కదా నీకేదో తెలిసినట్టు. అంతే సార్, వాళ్ళు వినట్లేరు. వినకపోగా ఎంత చెప్పినా వినరు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అసలు వాళ్ళు నీ మాట ఎందుకు వినాలి? అసలు నువ్వెందుకు చెప్తున్నావు వాళ్ళకి? ప్రత్యేకించి టైం వేస్ట్ చేసుకుంటారని నేను చెప్తున్నాను. వాడు గుళ్ళోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అని నువ్వు బాధపడుతున్నావు. మరి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు కదా. మీరు గుడికి పోయి అంత రిస్క్ తీసుకొని అంతా చేసిన తర్వాత కూడా మీకు పెద్దగా ఒరిగేది ఏమంటే వాడు గుళ్ళోకి వెడితే వాడికి పెద్దగా ఒరిగేది ఏదీ ఉండదు అని నువ్వెలా చెప్తావు? వాట్ ఈజ్ యువర్ అథెంటిసిటీ? అసలు వాడి కోసం నువ్వు ఇంత సమయాన్ని వృధా పరుచుకోవడం వల్ల నీకు ఒరిగేది ఏంటి చెప్పు? టైం ఏదో మీ మనీ కోసం మీరు స్పెండ్ చేస్తే, మీ పని కోసం మీరు స్పెండ్ చేస్తే, మీకు అవసరమైన బుక్కులు చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదరా. అంటే ఈ గొడవంతా వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటే, నీ చదువు నువ్వు చదువుకుంటే కోతంత నాలెడ్జ్ వస్తుంది, కోతంత డబ్బు వస్తుంది. ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఒక్క పావలా కూడా రాదు నువ్వు వాడి గురించి ఆలోచిస్తే. ఆడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అరే రాముడే డైరెక్ట్గా వచ్చి నాకు బిర్యానీ పెట్టు అంటే, ఏహే రాముడు నీకేం తెలియదు, నువ్వు ఊరుకోరామా, నీకేం తెలియదు, వెజ్ పులావ్ పెడతానని చెప్పి వెజ్ పులావ్ పెట్టే రకాలు వీళ్ళు. నాకు కావాల్సింది నా మటన్ బిర్యానీ, నాకు ఈరా బాబు అని అరుస్తున్నా సరే, లేదు నువ్వు వెజిటేరియన్ నీకు తెలియదు అని చెప్పి కూర్చోబెట్టే రకాలు. డైరెక్ట్గా యేసుక్రీస్తే వచ్చేసి ఒరే నాకు ఆల్రెడీ 3 భార్యలు ఉన్నారు, 16 మంది పిల్లలు ఉన్నారా అని చెప్పినా సరే, లేలే నీకు పెళ్ళి అవలే, నీకు పిల్లలు లేరు, అసలు నీకు ఆడగాలే పడదు, నువ్వు పరిశుద్ధుడివి అని అన్నట్టుగా ఉందంటావు. అసలు జరిగే అవకాశం లేని అంశాన్ని జరిగినట్లుగా ప్రస్తావించి ఇలా ఊహాజనితమైన అంశాలను చెప్పి కంపేర్ చేయడం అన్నది మూర్ఖత్వం అనుకుంటాను. మీరు ప్రస్తావిస్తున్న గ్రంథంలో ఏముందో ఆ విషయాలు మాట్లాడండి. కానీ గంటలు కూర్చొని ఈ భక్తి ప్రవచనాలు వినుకుంటూ అట్లాంటి టైంలో, చదువుకోవాల్సిన టైంలో కూర్చొని ఇట్లాంటి పిచ్చిబాగుడులు చేసుకుని దేశాన్ని కాపాడడం అంటేనే చదువుకుని ఉపయోగకరంగా తయారవటం. అది వదిలేసేసి మా హిందూ మతము, మా సనాతన ధర్మము, మా క్రైస్తవం అని కొట్టుకు చేస్తున్నారు వీళ్ళు. టైం వేస్టింగ్ అని మీరు చెప్పి 10 పైసలు ఉపయోగం లేదు వాళ్ళ దేవుడికి. బాగుపడేది ఎవర్రా అంటే ఈ యదవులు అనమాట. ఆ భక్త తుకారంలో ఉన్న పాతకాలం ముసలి చెప్పిన స్టోరీలు విని వాళ్ళు అంటారు కదా, పోతులు వీరబ్రహ్మం చెప్పింది కూడా నిజమే అంటారు. వీళ్ళందరితో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఇదేనండి, వాళ్ళకి ఒక్కటి నమ్మబలిగితే ఇంకా మిగతా అన్ని నమ్మేసుకుంటూనే పోతారు. ఇప్పుడు చెప్పు మనోహర్, ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో ఏముందని? నువ్వు ఇలా గొంతు దించుకొని అరవడం వల్ల, టైం వేస్ట్ చేసుకోవడం వల్ల నీకు 1 పైసా రాదు. ఓ సారీ, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి కదా, పర్లేదులే. ఆడెవడో గంటలు గుళ్ళో కూర్చుని అక్కడ టైం గడపడం వలన వాడికి పైసా రాదా, వాడికి ఏమి ఉపయోగం లేదా నువ్వెలా చెప్తావు? వాడెవడో భక్త తుకారాంను లేకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిను దేవుడిగా భావించి ఆయనకు ఆరాధన చేస్తే ఎవరికి నష్టం? నీకేమైనా నష్టమా? ప్రపంచానికి ఏమైనా నష్టమా? వాడికి ఏమైనా నష్టమా? వాడికి లాభం ఏమీ లేదని నువ్వు ఎలా చెప్తావు? ఎవడైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోకి వెడితే వాడికి ఏం బెనిఫిట్ వస్తుంది అన్న తెలియాలంటే ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూడు, ఈ పుస్తకం కొనుక్కొని చదువు. రేటు కూడా పెద్ద ఎక్కువేం కాదు, 80 రూపాయలు ఎంతో ఉంది అంతే. ఇంతకు ఆ పుస్తకం పేరు ఏం చెప్పాను? నో ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బై జోసెఫ్ మర్ఫీ. మనోహర్, నువ్వు ఆడెవన్నో వేధవాలు అని తిడుతున్నావు. వాడు నీకు కానీ ఈ సమాజానికి కానీ ఏమీ హాని చేయలేదు, అయినా వాడిని వేధవాలు అని తిడుతున్నావు. రేపు ఇంకొకడు ఎవడో నాలాంటి వాడు వచ్చి నిన్ను వెధవా అని తిడతాడు, తప్పేంటి చెప్పు? ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? రంధ్రాన్వేషణ. ఎదరోడిలో ఉన్న బొక్కల్ని ఎదుగుతున్నావు. ఎదరోడిలోని బొక్కల్ని ఎదిగే క్రమంలో నీలోని బొక్కలు నువ్వు ప్రదర్శిస్తున్నావు. ఎదుటివాడు
ఎదవ అయితే నువ్వు ఎదవే అవుతావు. నువ్వు ఎదుటివాడిని ఎదవ అన్నప్పుడు ఎదుటివాడు నిన్ను ఎదవ అనలేడా? అడుగుకున్న నోరుంది కదా. ఏంటన్నావు? చదువుకుని దేశానికి ఉపయోగకరంగా మారడమే దేశాన్ని కాపాడడం అవుతుందా? ప్రతి ఆదివారం లైవ్ పెట్టుకుని 4-5 గంటలు వేస్ట్ చేసుకుంటున్నావు. అదంతా వేస్టే కదా. దాంట్లోంచి ₹1 కూడా ప్రొడక్ట్ అవ్వదు కదా. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళల్లో పెద్ద పెద్ద చదువులు లేని వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు ఒక తప్పుడు అభిప్రాయంలో ఉండి అదే నిజము, అందరూ అలాగే ఉండాలి అని కోరుకుంటున్నావు. నువ్వు హేతువాదం అన్న మతంలో ఉండి అందరూ అదే మతంలో ఉండాలి అని కోరుకుంటున్నావు. నీ మతం నీది, నా మతం నాది. నా మతంలో నేను ఉండడం వలన నీ మతానికి ఎటువంటి నష్టము లేదు, నీకు నష్టము లేదు. నువ్వు దారిని పోయే ప్రతివాడిని ఇట్లాగే తిడుతూ అవమానపరుస్తూ ఉంటే నీ మానసిక పరిస్థితి సక్రమంగా లేదేమో అనుకునే అనుమానం ప్రజలకు వస్తుంది. ప్రజలకు అటువంటి అనుమానం రాకుండా చూసుకో.